బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం హైదరాబాద్ పాత బస్తీలో ఈడీ దాడులు నిర్వహించారు. భూదాన్ భూముల వ్యవహారంలో మహేశ్వరం భూముల విషయంలో ఈ తనిఖీలు జరిగాయి. పాత బస్తీలోని మున్వర్ ఖాన్, కదీర్ ఉన్నీస్, సర్ఫాన్, సుకూర్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ సునీల్. భూదాన్ భూములకు సంబంధించి ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అప్పట్లో రంగారెడ్డి కలెక్టర్ గా పనిచేసినటువంటి అమయ్ కుమార్ కూడా విచారించింది. ఇక్కడ ప్రస్తుతం పాత బస్తీకి చెందినటువంటి వస్త్ర వ్యాపారితో పాటు మరో ముగ్గురి ఇళ్లలో ఈడీ సోదాలు అయితే చేస్తుంది. యాకత్పురా, సంతోష్ నగర్ లో ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా 100 ఎకరాల భూమికి సంబంధించి ఎవరైతే కేసు నమోదు చేసిందో ఆ మేరకు ఈడీ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. షెర్ఫాన్ తో పాటు మున్వర్ ఖాన్, కదీర్ ఉన్నీస్ ఈ ఇద్దరి ఇళ్లలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. మహేశ్వరంలో 100 ఎకరాల భూమిని కబ్జా చేయడమే కాకుండా వాటిని ఇతరులకు అమ్మేశారని చెప్పేసి పెద్ద ఎత్తున అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. వాటికి సంబంధించి ఈడీకి ఫిర్యాదులు అందాయి. ఆ మేరకే ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఇక పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక భూదాన్ భూములకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వంలో 100 ఎకరాలను కొల్లగొట్టారు. అప్పట్లో కలెక్టర్ గా పనిచేసినటువంటి అమయ్ కుమార్ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ఆ భూములను కట్టబెట్టే విధంగా వ్యవహరించారు అని చెప్పేసి డీజీపీతో పాటు ఈడీకి కూడా ఫిర్యాదులు చేశారు. ఇక పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అమయ్ కుమార్ ను ఈడీ అధికారులు 2 సార్లు విచారించారు. ఇక అదే నేపథ్యంలోనే ఈ రోజు పాత బస్తీకి చెందినటువంటి ప్రముఖ వస్త్ర వ్యాపారి షెర్ఫోన్ తో పాటు మున్వర్ ఖాన్, కదీర్ ఉన్నీస్ నివాసాలలో కూడా సోదాలు చేస్తున్నారు. షెర్ఫోన్ హైదరాబాద్ నగరంలో వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. ఆయనకు పలు షోరూమ్లు కూడా ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఆయన కార్యాలయంలో కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి.